Hello students, welcome to Dimensions Coaching Center. In this video, I am going to share with you some common errors made by Indians while using English. I repeat, I am specifically talking about the errors made by Indians. Let us see what those errors are. The first one is go by walk. చాలామంది నేను నడిచి వెళ్తానని చెప్పడానికి ఐ విల్ గో బై వాక్ అంటుంటారు. బట్ వాకింగ్ అనేది ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కాదు కాబట్టి గో బై ఆటో లాగా గో బై ట్రైన్ లాగా గో బై వాక్ అని అనకూడదు. దీన్ని కరెక్ట్ చేయాలంటే మనం ఐ విల్ గో ఆన్ ఫుట్ అని కానీ లేకపోతే ఐ విల్ వాక్ అని కానీ చెప్పాలి. ద నెక్స్ట్ వన్, అలాగే ఎగ్జామ్ రాయడానికి చాలామంది రైటింగ్ అండ్ ఎగ్జామ్ అనే ఎక్స్ప్రెషన్ వాడుతుంటారు. దిస్ ఈజ్ రాంగ్. ఎగ్జామ్ అనేది కొన్నిసార్లు మనం రాస్తాము, కొన్నిసార్లు ఓరల్గా ఆన్సర్ చెప్తాం కాబట్టి రైటింగ్ ద ఎగ్జామ్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్. ద యాప్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ టేక్ ఎన్ ఎగ్జామ్. రేపు నేను ఎగ్జామ్ రాస్తానని చెప్పాలనుకోండి, ఐ విల్ టేక్ ద ఎగ్జామ్ టుమారో అనాలి. నెక్స్ట్ వన్, ఇంకోటి నేను పొరపాటు చేశాను లేకపోతే ఇక నుండి చేయను అలా చెప్పడానికి మనం డూయింగ్ ఏ మిస్టేక్ అని వాడతాము. ఇది లిటరల్గా మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అలా ట్రాన్స్లేట్ చేసినప్పుడు మనకు కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ఇంగ్లీష్ వాళ్ళు దీనికి కామన్గా వాడేటటువంటి ఫ్రేజ్ ఏంటంటే మేక్ అ మిస్టేక్, అంటే డోంట్ మేక్ దిస్ మిస్టేక్ అగైన్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, కొంతమంది ప్రేక్షకుడు అని చెప్పడం కోసం ఆడియన్ అనే పదం వాడుతుంటారు. అలాంటి సింగులర్ ఫామ్ లేదు. ఏదైనా ఒక కార్యక్రమానికి హాజరైన వాళ్ళు, చూసిన వాళ్ళు, వినడానికి వచ్చిన వాళ్ళని మనం ఆడియన్స్ అనాలి. అది ప్లూరల్ ఫామ్. దానికి సింగులర్ ఫామ్గా ఆడియన్ అనే పదం లేదు. మనం కావాలంటే స్పెక్టేటర్ అనే పదం కానీ లేకపోతే వ్యూయర్ అనే పదం కానీ వాడచ్చు. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఆ మెంబర్ ఆఫ్ ఆడియన్స్ అని కూడా వాడచ్చు, కానీ ఆడియన్ అని మాత్రం వాడకూడదు. నెక్స్ట్ వన్, ఇంకోటి చాలామంది ఈ ఒత్తిడిని తట్టుకోవడం అని చెప్పడానికి కోప్ అప్ విత్ స్ట్రెస్ అని వాడుతుంటారు. అంటే వీ షుడ్ లెర్న్ హౌ టు కోప్ అప్ విత్ స్ట్రెస్ అంటుంటారు. బట్ కోప్ అంటేనే యు ఆర్ మేనేజింగ్ సంథింగ్, యు ఆర్ డీలింగ్ విత్ సంథింగ్. దాని పక్కన అప్ అనే పదం వాడడం అనేది అనవసరమైంది. సో ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కోప్ అప్ విత్ స్ట్రెస్ అనకుండా కోప్ విత్ స్ట్రెస్ అని అనాలి. సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.